అమ్మాయిని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? అద్దం ముందుకెళ్ళి ఎగరడం మానేసి ముందు వంటలు నేర్చుకోండి మా తల్లే. నాలాగా మీరు కూడా అల్లాడాలి. బిర్యానీ చేయాలనుకున్నాడు ఎవరైనా తాలింపు గింజలు ఎత్తడారా? ఏడ పెట్టుకుంటానో ఏందో నా మైండ్. అసలు ఏమైందంటే మా అమ్మోళ్ళు క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోయారు. నాకు తినడానికి మధ్యాహ్నానికి అన్నం లేదు. నేను మామూలుగానే కూడ వండితే అడుగు మాడిద్ది, కూర చేస్తే ఉప్పు కారం ఎక్కువైద్ది. అట్లాంటిది ఉన్నది నేను ఒక్కదాన్నే కదా. అసలే కూడు కూర కూడా లేదు. ఏయో 2 కూరగాయలు ఉంటే ఆ 2 ముక్కలు కోసి ఏదో చేస్తున్నారా. ఫస్ట్ టైం కుక్కర్ లో పెట్టి అన్నం ఆకలేస్తుంది, తొందరగా అయిపోయిద్దని. నాకు వంట చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంటది తెలుసా, కానీ తినేటప్పటికే ఉండదు. కొంచెం టైం దొరికినా చాలు నేను కే డ్రామాల్లో మునిగి తేల్తా. నాకు అసలు సిగ్గులేదు. అందులో హీరోలు అందరు నాకు క్రష్లే. అసలు అర్థం కాకపోయినా కూడా ఎంజాయ్ చేస్తా మూవీలు ఏందో. అలా చూస్తా ఉంటే కుక్కర్ విజిలేసి రామ్మ ఇంక కూర్చుని చాలు గాని అంది. తను నాగని చెప్పేసి వెళ్ళిపోయా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బిర్యానీ ఇట్ట వస్తుందని. భలే వండాను అనుకుంటున్నారా? నా వంట నేనే 2 సార్లు బాత్రూమ్కి వెళ్ళానంటే అర్థం చేసుకోండి. పాపం రేపు వచ్చే ఫ్యూచర్ లో బావకు మాత్రం ఉంది నా చేతిలో. మెత్తగా అయిపోయింది అన్నము. 2 గ్లాసులు పోసాను వాటర్, 1 గ్లాస్ కి ఎక్కువ అయినట్టున్నాయి. మెత్తగా అయ్యింది. టేస్ట్ బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. కానీ ఏమైందో నాకు తెలీదు. తిన్న తర్వాత 2 సార్లు వెళ్ళొచ్చా. తప్పు నాది కాదురా, కుక్కర్ది. కుక్కర్లో వేసాను కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయ మీద ఒట్టురా, నేను వంట బాగానే చేస్తాను. అది తిన్న తర్వాత ఏమైందో నాకు తెలియదు అంతే. అమ్మ నల్ల మిరపకాయలు తినేటప్పుడు ఏం లేదు కానీ తిన్న తర్వాత ఏడో వండుతుందిరా. ఉంటా బాయ్ ఇంకా.